మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగున్నా. ఇక మీకైతే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తుందని ఎరికే కదా గీ మంగమ్మ. ఇవాళైతే ముచ్చట్లయితే షురు చేద్దాం పాండ్రి. ఇక నువ్వులా రాశి ఉంది కదా, గామైతే ఎంత మంచిగా నవ్వుతుంది. నిజంగా ముద్దు గుమ్మ లెక్కనే నవ్వుతుంది కదా. గప్పట్ల గామె చేసిన సినిమాలు కూడా మస్తుగానే ఆడినాయి. ఇప్పుడు ఆమె తల్లి పాత్రగా ఒక సినిమాలో వేస్తుంది. గదే ఉసురే అనే సినిమాలా అయితే నవీన్ డి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వేస్తురంట ఈ సినిమా. అయితే ఈ సినిమా ట్రీజర్ ని మంచిగా కమల్ హాసన్ కి చూపించిరంట. నువ్వులా వామ్మో, ఆయనైతే మస్తు మెచ్చుకున్నాడంట. ఇక మంచి తెలుగు అచ్చమైన సినిమా అని చెప్తుండంట. అయితే ఇంట్లో ఒక సందేశం అంటే సమాజంలో జరిగిన ఒక సందేశం మీదనే ఈ సినిమా తిరుగుతుంది అని చెప్పిండంట. వామ్మో, నిజంగా ఎంత మంచిగా ఉండొచ్చు. అయితే రాశి తల్లి పాత్ర వేసిందంటే నిజంగా మెచ్చుకోవాలులా. ఎందుకంటే ఆమె ఇప్పటికి కూడా వయసు మీద పడినట్టే కనిపిస్తుందాయే. అయితే గప్పట్ల ప్రేయసి రావే సినిమాలో హీరోని కొడితే ఆ సినిమా హిట్ అయిందంట. ఇక ఇప్పుడు తల్లిగా ఈ సినిమాలో హీరోని కొట్టిందంట. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భలే ముచ్చటగా చెప్పిందుల్లా. ఇగనులా విజయ్ దేవరకొండ సినిమా ఉంది కదా, గదైతే ఈ నెల 31 తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. ఇక ట్రీజర్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది. ఇక అయితే ఆ సినిమా తీసిన టీం అంతా కలిసి టికెట్ రేట్లు జర ముందుగానే పెంచాలని అయితే ఏపీ ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇక వాళ్ళైతే అనుమతి ఇచ్చిరు. గదేనులా సింగిల్ స్క్రీన్ కి అయితేనేమో 50 రూపాయలంట, అదే మల్టీప్లెక్స్ అయితేనేమో 75 రూపాయలని పెంచిరంట. ఇక ముచ్చట చేసే వరకు గాలైతే ఖుషి అయ్యారు. కానీ ఇక అభిమానుల కోసం ఏం చేస్తారులా, టికెట్ రేట్లు అయితే మంచిగానే పెంచుతున్నారు. కానీ అభిమానులు సినిమా జూనికి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్, పాప్కార్న్, అందులో ఉన్న తిను బండారాలన్నిటికీ కూడా అడ్డగోలుగా రేట్లు పెంచేస్తారు. గా ముచ్చట మరి ఎవరికి చెప్పుకోవాలి? ఇక అభిమానులు సినిమా చూస్తేనే కదా వాళ్ళకు లాభాలు నష్టాలు. ఇక జరా గన్లా టీం యాజమాన్యం కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే గన్ని రేట్లు పెంచితే చూసేటోళ్ళకి కూడా ఇబ్బంది కదా. నుల్లా టికెట్ రేట్లు అయితే పెంచిరు గాని పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అభిమానులు ఉంటారు కదా. అదే అందరు కలిసి మంచిగా సినిమా చూడాలంటే అన్ని రేట్లు సమానంగా ఉండేటట్టు ప్రయత్నం అయితే చేయుర్రి. ఓయబోర్ నాయనో, నిజంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజే వేరబ్బా. హరహర వీరమల్లు సినిమా నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత గా సినిమా కోసం కటౌట్లు, ఫ్యాన్లు, దప్పులు, దరువులు అన్నీ అయిపోయినాయి. తీరా సినిమా చూసి వచ్చినాక ఏమనికొచ్చిరో ఎరికేనా? గదేనులా సినిమా అంతా కూడా ఒక వజ్రం కోసం ఉంటదంట. గదే కోహినూర్ డైమండ్ అంటారు కదా. ఇక దానికోసము పవన్ స్టార్ పోతాడంట. ఇక బయలుదేరి గుర్రం వేసుకొని, రెక్కల గుర్రం వేసుకొని పోయినట్టు పోతాడంట మంచిగానే హీరో లెక్క. ఆడికి పోయినాక ఔరంగజేబు వాళ్ళు అడ్డుకుంటారంట. ఇక అడ్డుకున్నాక ఆటెనక యుద్ధ భూమితోని కలిసి అక్కడనే ఏదో క్లోజ్ ఇచ్చిరంట. నువ్వులా అంటే అది యుద్ధం జరిగిందా, కోహినూర్ డైమండ్ తీసుకొచ్చిందా, తీసుకురాలేదా, ఏం అంచనాలు లేవంట. ఆడికే ముగించిరంట. సినిమా అంతా ఒక వజ్రం కోసం పోరాటం చేసిన యోధుని లెక్క కనబడ్డదంట. నువ్వులా నిజంగా ఈ ముచ్చట తెలిసే వరకు అందరు ఏమనుకొస్తురంటే మళ్ళా హరహర వీరమల్లు పార్ట్ 2 ఉంటదంటురు. ఓయమ్మో, ఇప్పుడే గింత కటౌట్లు లేచినాయి. ఇక అప్పుడంటే ఇక మళ్ళా అభిమానులకు ఎదురు చూపులు పెట్టినట్టే కదా. గిదేం ట్విస్టో ఏమో. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు నిజంగా అభిమానం పొందాలంటే నీకన్నా తోపు ఎవ్వరు లేరు. ఇంకా ఇవి ఇయాల్టి ముచ్చట్లు. ఇక మళ్ళీ విషయాలు అయితే వాటికొస్తా. గప్పటిదాకా ఛానల్ మీద కన్నెయ్యూరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.